యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. మత్తయి సువార్తను ధ్యానించడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇంతకాలం యేసుక్రీస్తు యొక్క బాల్యము, యేసుక్రీస్తు ప్రఖ్యాతి చెందిన పరిచర్యను ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు శిలువ మరణం పొందే ముందు ఆయన ఎటువంటి శ్రమల గుండా వెళ్ళాడో ఈ శ్రమల కాలాన్ని సూచించే అధ్యాయాలుగా ఇక్కడి నుంచి మనం చూడబోతున్నాం. యోహానుకి యేసుక్రీస్తుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. గమనించండి, యోహాను చెరసాల్లోకి వెళ్ళంగానే యేసుప్రభు పరిచర్య ప్రారంభించాడు. యోహాను మరణించంగానే యేసుక్రీస్తు శ్రమల ప్రారంభించబడినట్లుగా మనం చూస్తాం. 14వ అధ్యాయంలోకి మనం వెళ్తున్నాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకమగుచున్నవని తన సేవకులతో చెప్పాను. హేరోదు అనేది ఒక బిరుదు. హేరోదు పేరు కాదు. భారతదేశంలో చక్రవర్తి అని రాజులను ఎలా పిలుస్తారో, ఈజిప్ట్ దేశంలో ఫరో అని కూడా అలాగే పిలుస్తారు. ఫరో అనేది ఒక బిరుదు. అలాగే హేరోదు అనేది కూడా ఒక బిరుదుగా పిలువబడుతుంది. గనుడైన హేరోదు ఉన్నాడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఆ తర్వాత అతని కుమారులు 3 ఉన్నారు. వారిని కూడా ఆయా సందర్భాల్లో హేరోదు అని కూడా పిలిచేవారు. అర్కేలా అనే వ్యక్తి, ఇతన్ని కూడా హేరోదు కుమారుల్లో ఒకడు అర్కేలా. ఆ తర్వాత చతుర్థాధిపతి అయిన హేరోదు. అలాగే ఫిలిప్పు, ఇతడు కూడా గనుడైన హేరోదు యొక్క కుమారుడు. ఇలా మొత్తం 4 ఉన్నారు. మరలా చెప్తాను, గనుడైన హేరోదు, అర్కెలా అనబడిన హేరోదు, చతుర్థాధిపతి అయిన హేరోదు, ఫిలిప్పు అని పిలువబడిన హేరోదు. ఈ 4లో ఫిలిప్పు ఒక్కడే మంచోడు. మిగతా వారందరి చరిత్ర రక్త చరిత్రే. గనుడైన హేరోదు చిన్నపిల్లలందరినీ చంపించేస్తాడు. మరి అర్కెలా అయిన హేరోదు, అతడు కూడా చాలా క్రూరుడే. ఆ తర్వాత చతుర్థాధిపతి అయిన హేరోదు నాడే, ఇతడు యోహాన్ని చంపిస్తాడు. ఇప్పుడు గమనిద్దాం, ఈ హేరోదులంతా ఏదోము సంతతికి చెందినవారు. గనుడైన హేరోదు ఏదోము సంతతికి చెందినవాడు. ఏదోమీయుడు అంటే ఏశావు సంతతికి చెందినవాడు. కాబట్టి ఏశావు రక్తం అతనిలో ప్రవహిస్తుంది. ఈ ఏదోమీయులు యూదుల్ని ద్వేషిస్తారు, అసహించుకుంటారు, లేక అంత ప్రేమ చూపించారు. అదే ద్వేషం, అదే కోపం, అదే పగతో పరిపాలన చేస్తారు. సో అలాంటి పరిపాలన చేస్తున్నాడు ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు. మరి యేసుక్రీస్తు గురించి చతుర్థాధిపతి అయిన హేరోదు విని, బాప్తిసమిచ్చి యోహాను చనిపోయాడు కదా, అతడు లేచి యేసుక్రీస్తులాగా వచ్చాడేమో అని ఈ హేరోదు అనుకున్నాడని ఇందులో మనం చూస్తున్నాం. అందువలననే అతని వలన అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయని హేరోదు అలాంటి నమ్మకం కలిగి ఉండేవాడు. యోహాను యొక్క ప్రసంగం విని అనేకులు మార్చబడ్డారు. ఆనాటి సైనికులు కావచ్చు, సుంకరులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు. యోహాను ప్రసంగము మనిషి హృదయాల్ని కదిలించేది. అంతేకాదు, యోహాను ఎవరికి భయపడేవాడు కాదు. రాజులను కూడా ఎదిరించి దేవుని వాక్యాన్ని బోధించేవాడు. రాజులు తప్పు చేసినా నువ్వు చేసేది తప్పు అని చెప్పేవాడు. ఈ హేరోదు గురించి అలాగే ఖండించాడు యోహాను భక్తుడు. ఈ హేరోదు తన సహోదరుడు అయిన ఫిలిప్పు భార్యను హేరోదియా అంపేరు హేరోదియా అని ఉంచుకున్నాడు. ఇది తప్పు అని యోహాను భక్తుడు అందరి ముందు అతన్ని గద్దించాడు. 3వ వచనంలో, ఏలి అనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియాను ఉంచుకుంట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. యోహాను సత్యం చెప్తున్నాడని తెలుసు, కానీ ఇతడు హేరోదియా నిమిత్తము, బహుశా హేరోదియా ప్రేరేపించిందేమో, ఇంత కటువుగా మాట్లాడుతుంటే ఎలా ఊరుకున్నారు రాజా, ఆయన్ని చెరసాల్లో వేయించండి అనిందేమో. అందుకనే యోహాన్ని చెరసాల్లో వేయించాడు. అతని చంపగోరను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. ఈయన పేరుకు రాజే, కానీ ఇతడు మనుషులకు భయపడేవాడిగా ఉన్నాడు.
ఇతని కాన్షియస్, ఇతని యొక్క మనసాక్షి గద్దిస్తూనే ఉంది. అమ్మో, నేను యోహాన్ని చంపేశాను కదా, యోహానే కావచ్చు యేసుక్రీస్తులాగా వచ్చి కార్యాలు చేస్తున్నాడు అన్న భయం ఉంది. ఆ తర్వాత హేరోదియా నిమిత్తం చెరసాల్లో ఎలా వేయించాడో దాని ముందు చరిత్ర మనం వింటున్నాము. చంపేద్దాం అనుకున్నాడు యోహాన్ని వాస్తవానికి, కానీ జనసమూహము ఈయన ప్రవక్త అని గుర్తించారు. ప్రజలేమని అంటారేమో, ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారేమో అని యోహాన్ని చంపాలనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. మరి ఒకరోజు హేరోదు బహు ఆర్భాటంగా తన జన్మదినాన్ని జరుపుకున్నాడు. అలా జరుపుకుంటున్నప్పుడు హేరోదియా యొక్క కుమార్తె, ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ కొంతమంది అభిప్రాయము సలోమి, మరి ఈమె నాట్యం చేసింది. ఈమె నాట్యము హేరోదుని మంత్రముగ్ధుని చేసింది. వెంటనే హేరోదు రాజు అందరి ముందు ఇలా అంటాడు, నీకేం కావాలో కోరుకో, అది నేను నీకు ఇచ్చేస్తాను అని హేరోదు వాగ్దానం చేస్తాడు ప్రమాణపూర్వకంగా. అయితే హేరోదియా కుమార్తె మెల్లగా తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమడగమంటారు అని అడిగింది. అప్పుడు తల్లి అంటది, బాప్తిసమిచ్చే యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టించి నాకు ఇప్పించండి అని అడుగు అని తల్లి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం, హేరోదియా హృదయంలో ఎంత పగ ఉందో ఎవరి మీద? యోహాను మీద. కారణం ఏంటి? యోహాను హెచ్చరించాడు. కొంతమందికి దేవుని సేవకులంటే కొంచెం కష్టం, దేవుని సేవకులంటే కొంచెం బాధ, కొంచెం ఆయాసం. ఎందుకు? చూడండి, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట, మరి ప్రేమ గలవాడు గద్దిస్తాడు. దైవజనుడు గద్దిస్తే అది మన క్షేమం కొరకే అని ఆలోచించాలి, అది మన మేలు కొరకే అని అనుకోవాలి. కానీ ఈ హేరోదియా నా స్థాయి ఏంటి, ఈ యోహాను స్థాయి ఏంటి, అతడు నన్నిలా అవమానించటం ఏంటి, నన్నిలా హెచ్చరించటం ఏంటి అన్న భావనతో పగ పెట్టుకుంది. ఎన్నో రోజులతో పగ ఆమె నిద్ర పట్నీ లేదేమో, ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తుంది, అవకాశం కొరకు కనిపెడుతుంది. చెరసాల్లో ఉన్నందుకు తృప్తి పడలేదు. యోహాను చచ్చిపోతేనే కానీ నా ఆత్మ నెమ్మదిస్తుంది, నా మనస్సు ప్రశాంతత దొరుకుతుంది అనుకుంది. కొంతమంది పగ అలాగే ఉంటుంది, పాములాగా పగబడతారు. మన ఈగోని ఎవరైనా దెబ్బతీస్తే, లేక మనకి ఇష్టం లేనిది ఎవరైనా ఏదైనా అంటే, ఎవరైనా మనల్ని గద్దిస్తే మనం అస్సలు తట్టుకోలేం. వారి పట్ల ఒకంత కోపం, ఒకంత పగ మన హృదయంలో పెట్టుకుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేయండి, అలాంటి మనసుతో మనం ఉన్నామా? ఈ తల్లి తన కుమార్తెకి ఏం నేర్పించింది అంటే, ఇదిగో ఆ దేవుని సేవకుని యొక్క తలను కోరుకో అని కోరుకుంది. ఏం చేసుకుంటుందా తలతోటి? ఏమైనా ఉపయోగమా దాంతో? ఆలోచించండి. నేటి దినాల్లో కూడా మనుషులు పగతోటి వారు ఏమి కోరుకుంటున్నారో, వారు ఏం సంపాదించుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రియ సోదరుడా, ఈరోజు అలా ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. హేరోదు తన మనసాక్షి గద్దిస్తుంది తాను చేస్తున్న తప్పును, కానీ తాను సమర్థించుకుంటున్నాడు. మరి 9వ వచనంలో, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించాను. ఈ రాజు ప్రమాణం చేశాడు. బయటికేమో అయ్యో నేను ప్రమాణం చేసేసాను ఎలాగా అంటూ బయటకు అంటున్నాడు, లోపల మాత్రము యోహాను చావాలని కోరుకున్నాడు. ప్రజల్ని సంతోషపరచ నిమిత్తము, తనతో కూడా భోజనంను కూర్చున్న వారి నిమిత్తము బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తలను కొట్టించినట్లుగా మనం చూస్తాం. యోహాను తలను కొట్టించెను, వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను, ఆమె తన తల్లి వద్దకు తాను తీసుకొని పోయాను. అందరి ముందు ఇది నా అభిప్రాయం కాదు, ఇది నా తల్లి ఉద్దేశమే అన్నట్లుగా ఆ తల్లికే తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చింది. యోహాను పరిచర్య యేసుక్రీస్తుని పరిచయం చేయటము, యేసుక్రీస్తుని పరిచయం చేశాడు, యేసుక్రీస్తు వైపు ప్రజల్ని తిప్పాడు. ఆ తర్వాత తన యాత్రను ముగించాడు. మకారస్ అనే ఒక ప్రాంతానికి గడిచిన దినాల్లో మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు వెళ్ళాం. అక్కడే యోహాను చెరసాల్లో ఉన్నాడు, అక్కడే శిరశ్ఛేదం చేయబడ్డాడు. 13వ వచనం నుంచి మనం గమనిద్దాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి
అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. ఏ సంగతి విన్నాడు? యోహాను యొక్క మరణం గురించి విన్నాడు. ఏకాంతంగా అరణ్యమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తను తాను ఒంటరిగా చేసుకున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళంగానే ప్రజలు ఆయన్ని వెతుక్కుంటూ గుంపులు గుంపులుగా రావటం ప్రారంభించారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసేవారు. అందరూ ఆ పట్టణము నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచినప్పుడు వారి మీద కనికరపడ్డాడు. మన దేవుడు కనికరం గలవాడండి. వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. రోగుల్ని స్వస్థపరిచాడు. బంధించబడిన వారిని విడుదల చేశాడు. ఎంతోమందికి ఆనందాన్ని కలిగించాడు, క్షేమాన్ని కలిగించాడు, రోగముల నుండి వారిని విడిపించాడు. ఆ జన సమూహమును చూసినప్పుడు కనికరం చేత కదిలించబడ్డాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మనం కనికరం కలిగి ఉంటే మనం కూడా కనికరాన్ని పొందుతాం. మనం కనికరం కలిగి ఉంటున్నామా? సాయంకాలం అయినప్పుడు శిష్యులని యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. యేసుప్రభు అంటున్న మాటలు చూడండి. మీరే వారికి భోజనం పెట్టండి. అరణ్య ప్రదేశంలో ఏం దొరుకుతుంది అండి? ఉదయం వచ్చారు, సాయంకాలం వరకు అక్కడే ఉండిపోయారు. యేసుప్రభు మాటలు వింటూ, యేసుప్రభు చేస్తున్న ఆ సూచక్రియలు చూస్తూ, ఆనందిస్తూ, దేవుని మహింపరుస్తూ అలాగే ఉండిపోయారు. సాయంత్రం అయిపోయిన తర్వాత వారిని ఆకలితో పంపించడం యేసుప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి వారు భోజనం చేసి వెళ్ళాలని ఆశపడ్డాడు. మరి ఎలా భోజనం? ఎక్కడ దొరుకుతుంది అక్కడ? మరి శిష్యుల దగ్గర ఏమైనా ఉందా అంటే ఎవరి దగ్గర ఏమీ లేదు. యేసుప్రభు అద్భుతం చేయాలంటే మన దగ్గర ఉన్నది ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి 17వ వచనంలో, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. యేసుప్రభు శిష్యుల్లో ఒకడు, ఈయన ఆంద్రయ్య. ఈయన ప్రజల మధ్యలో ఉండేవాడు, ప్రజలతో చక్కని సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. చిన్న బిడ్డ లేచి, అంకుల్ నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని ఆంద్రయ్యకి చెప్పినట్టున్నాడు. ఈ ఆంద్రయ్య ఆ చిన్న బాబుని తీసుకెళ్ళి, ప్రభా బోధకుడా, ఇదిగో ఈ చిన్న కుమారుని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని ఆ చిన్న కుమారుని దగ్గర ఉన్నవి యేసుప్రభు చేతిలో పెట్టాడు. అది పెద్దల ఆహారం కాదు, చిన్న బిడ్డ యొక్క ఆహారం. ఆకలేస్తుందేమో అని తల్లి ఆ కుమారునికి ఆ రొట్టెలు చేపలు పెట్టింది. ఈ రొట్టెలు చేపలు తను తినకుండా యేసయ్య చేతిలో పెట్టాడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఒక జీవితం ఆశీర్వించబడాలంటే నీకు నీవు జీవిస్తే నీ జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకే. కానీ నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు యేసయ్య చేతిలోకి రావాలి. నీకున్నది యేసయ్య చేతిలో పెట్టాలి. నీవు అనొచ్చు, నాకేముందండి, ఒక్క 5 రొట్టెలే కదండి, ఒక్క రొట్టే కదండి. నీకెంత ఉంది అన్నది ప్రాముఖ్యమైనది కాదు. నువ్వెంత సమర్పణతో, ఎటువంటి మనసుతో ప్రభు చేతుల్లో నీ జీవితాన్ని పెడుతున్నాం అన్నదే ప్రభు చూస్తాడు. ఈ చిన్న బిడ్డ ఆ 5 రొట్టెలను ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆ రొట్టెను పట్టుకున్నాడు. ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు దేవునికి. ఆ రొట్టెను విరిచాడు, అనేకులకు పంచాడు. రొట్టె రొట్టెగా ఉంటే ఆశీర్వాదం కాదు, రొట్టె విరవబడితేనే ఆశీర్వాదం. యేసే చేతిలోకి రాకుండా ఉన్నంత వరకు నీ జీవితం లాగే ఉంటుంది. కానీ నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసే చేతిలోకి రావాలి, విరవబడటానికి ఇష్టపడాలి. అయ్యో విరిచివేస్తే ఎలాగండి అనుకుంటారేమో. గమనించండి, విరవబడితేనే ఆశీర్వాదం. మేఘము విరిగితేనే వర్షం వస్తుంది, నేల పగిలితేనే మొక్క వస్తుంది. విరగని మేఘములో నుండి వర్షం రాదు, విరగని నేల నుండి మొక్క రాదు. కాబట్టి నీ ఆధ్యాత్మిక జీవితంలో అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఆ చిన్న బిడ్డ రొట్టెలను ప్రభు చేతిలో పెట్టినట్లుగా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. దాన్ని విరిచి, దాన్ని ఆశీర్వదించి విరిచి ఆయన వడ్డిస్తాడు. యేసే చేతిలోకి వస్తే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత సమాధానం. ఒకసారి ఆలోచించు. 19వ వచనంలో, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు
విరిచి శిష్యులకు ఇచ్చాను, శిష్యులు జనులకు వడ్డించిరి. ఇప్పుడు ఎవరు వడ్డిస్తున్నారు? శిష్యులు వడ్డిస్తున్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? సుమారుగా 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారిని లెక్కించలేదు. అలా లెక్కించితే ఇంకా చాలామంది అయ్యేవారు. ఎందుకంటే సంఘాల్లో ఎక్కువగా దేవుని మాటలు వినాలని ఆశపడేవారు స్త్రీలే కదా. స్త్రీలతో పాటు పిల్లలు ఉంటారు. వీరిని లెక్క పెట్టనప్పటికీ పురుషుల సంఖ్య 5,000 మంది. అంటే సుమారుగా 20,000 మంది అయినా ఉండి ఉండొచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు శిష్యులు వడ్డిస్తున్నారు. అలా వడ్డిస్తూ ఉంటే ఆశీర్వాదం కనిపిస్తుంది, మరలా కనబడుతున్నాయి, మరలా ఇస్తున్నారు. ఆ గంపలు అయిపోవట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని కార్యాలు ప్రభు చేశాడండి తన ప్రజల మధ్యలో. మౌంట్ టాబా అనే ప్రాంతంలో ఈ అద్భుతం చేశాడు. మేము ఆ ప్రాంతాన్ని చూడడానికి ప్రభు కృప చూపించాడు. శిష్యులు పంచి పెడుతున్నప్పుడు చాలామంది తిన్నారు. తిన్నవారంతా తృప్తిగా తిన్నారంట. సగం కడుపు కాదు, సమృద్ధిగా తిన్నారు. తిన్న తర్వాత ఆ మొక్కలన్నీ మిగిలిపోయినవి ఏరితే 12 గంపలు వచ్చాయి. బైబిల్లో లేదు, నేను అనుకుంటున్నాను. బహుశా ఏ బిడ్డ అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడో అదే ఇంటికి 12 మంది శిష్యుల ద్వారా ఆ 12 గంపలు పంపించాడేమో ఆ కుమారునికి. ఎందుకంటే బైబిల్లో ఈ మాట ఉంది, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని రాయబడింది. మనం ఇస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఆశీర్వాదం అనేది మనం ఇచ్చే దాంట్లోనే మనం చూడగలుగుతాం. ఈ చిన్న బిడ్డ ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో చూడండి. తన ఒక్కడు కొరకు తెచ్చుకున్న ఆహారాన్ని 1,000 మంది కొరకు పంచిపెట్టాడు. మనకున్నది మన జీవితం కావచ్చు, దేవుని చేతిలో పెట్టగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆ తర్వాత 22వ వచనంలో మనం గమనిస్తాం, వెంటనే. ఏమండి ఇక్కడ వెంటనే అనే మాట ప్రభు ఎందుకు చెప్తున్నాడు? ఈ మాట ఆలోచించండి. ఇక్కడ శిష్యులు బహుశా నేను అనుకుంటాను చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారిలో ఒకడికి ఆలోచన వచ్చి, ఇదిగో ఈయనను మనం రాజుగా చేసేద్దాం. ఈయనే కనుక రాజు అయితే మనకు ఆహారం కొదువే ఉండదు, తిండికి కొదువు ఉండదు, అద్భుతాలకి అద్భుతాలు, ఆహారానికి ఆహారం, బోధకు బోధ, ఇంకేం కావాలి మనకి అనుకున్నారేమో ప్రజలు. ఇక శిష్యులు కూడా ప్రజల మాటకి ఏకీభవించి అందరినీ ఏ విధం చేత నేను యేసుప్రభుని రాజుగా చేయాలని శిష్యులు కూడా ఏకీభవిస్తారేమో ఆలోచనకి అనుకున్నారు. అందుకని యేసుప్రభు వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతం చేశాడు. యేసుప్రభు ఇంత తొందర ఎందుకు పడ్డాడు? యేసుప్రభు ఎందుకు ఇంత తొందరగా బలవంతం చేసి పంపించాడు? కారణం ఒకటి, యేసుప్రభు మహిమ పొందటానికి రాలేదు, మరణం పొందటానికి వచ్చాడు. రాజుగా అవటానికి రాలేదు, మన కొరకు సిలువ మరణం పొందటానికి వచ్చాడు. ఆయన మరణానికి ఆటంకం కలిగేది జరగకుండా ఉండటానికి, తండ్రి చిత్తానికి విరోధంగా జరగకుండా ఉండటానికి వెంటనే జనసమూహమును పంపించాడు. శిష్యులను కూడా బలవంతం చేసి పంపించాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు చూడండి అన్నమాట. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకెక్కి పోయి. ఎంతమంది నా గురించి చెప్పుకుంటున్నారో, వింటే బాగుండు అనుకొని ఎదురు చూస్తూ ఇప్పుడు ఈ బ్రదర్ చెప్తే బాగుండు, సాక్ష్యం చెప్తారా, ఎలా తిన్నారు మీరు, ఎలా అద్భుతాలు జరిగింది నా గురించి చెప్పండి, అటువంటి ఆలోచన పెట్టుకోలేదు. తాను అనేక మంది ముందు గనపరచబడ్డాడు. వెంటనే తను వేరైపోయాడు. ప్రజలు గొప్ప చేస్తుంటే తను దాక్కుని తాను మరుగ్గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆయన శిలువ మరణం పొందటానికి వచ్చాడు, మానవ జాతిని విమోచించడానికి వచ్చాడు. ఆ విమోచన కార్యం జరిగేదాకా తాను ఘనతకు దూరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇప్పుడు గమనించండి, యేసుప్రభు లేడు శిష్యులతోటి. యేసుప్రభు ఏమో ఏకాంతంగా కొండ మీద ఉన్నాడు, శిష్యులేమో దోణిలో వారు వెళ్తున్నారు. దోణి సముద్రం మధ్యలోకి రాగానే భయంకరమైన గాలులు వస్తున్నాయి. అలలు ఒకేసారిగా ఆ దోణిని కొడుతున్నాయి. 4వ జామున యేసుప్రభు సముద్రం మీద నడుచుతూ వస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేశారంట. అయ్యో భూతం భూతం. ఏమండి పంపించింది ఎవరు? ప్రభువే.
ప్రభువే పంపిస్తే ఎందుకు ఇలాగ వచ్చిందండి? కొంతమంది కలవరపడుతుంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తుఫాన్ వచ్చింది ఇలాగే ధోనిలో ఉన్నప్పుడు. అప్పుడు యేసుప్రభు వారితో ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారితో లేడు, తుఫాన్ వచ్చింది. యేసుప్రభు ఉన్నా తుఫాన్ వస్తుంది, యేసుప్రభు పంపించిన తుఫాన్ వస్తుంది. ఆయన విశ్వాసుల్ని లేక శిష్యులని తర్పీదు చేస్తున్నాడు. నేను లేని సమయం రాబోతుంది, ఆ సమయంలో నేను మీతో ఉండనప్పటికీ మీరు విశ్వాసంలో అచంచులుగా ఉండాలి అన్నట్లుగా తర్ఫీదు చేస్తున్న భాగంలో ఇదొక భాగం. ఇప్పుడు వారు భూతం అని భయపడుతుంటే ప్రభు అన్నాడు వెంటనే. చూడండి, ఈ భాగంలో వెంటనే అనే మాటలు చాలాసార్లు కనబడుతుంది. వారు భయపడుతున్నప్పుడు వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి. ధైర్యం తెచ్చుకోండి, నేనే అని భయపడకుడని వారితో చెప్పాను. ఇలా ఈ మాట చెప్పంగానే పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవేమో. దీనికి ఎంత నమ్మకమో చూడండి. నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవేమో అంటున్నాడు. దోణిలో కూర్చొని విశ్వాసం గురించి మాట్లాడడం తేలికే, కానీ దోణిలోంచి బయటికి రావాలంటే విశ్వాసం ఎంత కావాలో, గొప్ప విశ్వాసం కావాలి. అయితే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచాను. పేతురు నీవు రా అని చెప్పలేదు, రా అన్నాడు. ఎవరైనా రావచ్చు. అయితే పేతురు ఆ పిలుపుకు స్పందించాడు. దోణిలోంచి తన అడుగులు నీళ్ళ మీద వేశాడు. చక్కగా నీళ్ళ మీద నడుస్తున్నాడు పేతురు. అయితే పేతురు యేసు ప్రభువును చూసినంతసేపు చక్కగా నడవగలిగాడు. అయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, యేసు ప్రభు శిష్యులు నీళ్ళ మీద నడిచాడు, మేము కూడా నడుస్తామని కొంతమంది బయలుదేరారు. కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది సహోదరులు బయలుదేరి నీళ్ళ మీద నడుస్తాము, దేవునికి అసాధ్యమైంది లేదు అంటూ నీళ్ళ మీద నడుస్తామని వెళ్ళి నీళ్ళలో మునిపి చచ్చిపోయారు కొంతమంది. ఇది జరిగింది, పేపర్లో కూడా వచ్చింది. బైబిల్ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. బైబిల్ని, దేవుని మాటను చక్కగా అర్థం చేసుకోండి. పేతురు నడిచింది యేసయ్య మాట ద్వారా నడిచాడు. పేతురు తనంతట తాను నడవలేదు. యేసయ్య పేతురుకు చెప్పిన మాటది. మీకెవరికి చెప్పలేదు, నాకు చెప్పలేదు, మనకెవరికి చెప్పలేదు. నీళ్ళ మీద నడవమని చెప్పింది పేతురుకి, లేక ఆనాటి శిష్యులకి ప్రభు చెప్పాడు, ఆ సందర్భంలో చెప్పాడు. పేతురు ఆ యేసు వైపు చూసినప్పుడు చక్కగా నడవగలిగాడు. కానీ గాలిని చూసినప్పుడు భయపడి మునిగిపోసాగాడన్న మాట చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రభువుని చూస్తే చక్కగా నడుస్తావు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో తుఫాను లాంటి పరిస్థితులు వస్తాయి, ఈ కష్టాలు మనకు వస్తాయి. యేసుప్రభువు నమ్ముకుంటే కష్టాలు రావని బోధించేవారు ఉన్నారు, యేసుప్రభువు నమ్ముకుంటే రోగాలు రావని బోధించేవారు ఉన్నారు, యేసుప్రభువు నమ్ముకుంటే ఇబ్బందులు రావని బోధించేవారు ఉన్నారు. సద్భక్తితో బ్రతకని ఉద్దేశించే వారికి హింస కలుగునన్నది బైబిల్లో. శ్రమల్లో నేను వారికి తోడై ఉండదని అన్నాడు దేవుడు. శ్రమలు ఉండవు, రోగాలు ఉండవు. తప్పండి, ఇది దేవుని వాక్యం చెప్పట్లేదు అలాగా. కానీ చాలామంది బోధన చేస్తున్నారు. యేసుప్రభు మనతో ఉన్నా తుఫాన్ వస్తుంది, యేసుప్రభు మనతో లేకున్నా తుఫాన్ వస్తుంది. అయితే మనల్ని ఆదరించే దేవుడు మన పక్కనే ఉంటాడు అన్న సంగతి మర్చిపోద్దు. వెంటనే ధైర్యం తెచ్చుకోండి, నేనే అన్నాడు ప్రభు. నీ తుఫాన్లు నిన్ను ఒక్కడినే వదిలిపెట్టాడు ప్రభు. నీ ఇబ్బందులు నిన్ను ఒక్కడినే వదిలిపెట్టాడు, నీ కష్టం నిన్ను ఒక్కడినే వదిలిపెట్టాడు. ఆయన నీకు తోడు ఉంటాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండదు అన్నాడు. అననీయ, అజర్య, మిషాయేలు వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ వ్యక్తిగా యేసు ప్రభు వారితో ఉన్నాడు. నీతో కూడా ప్రభు ఉంటాడు. అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. గాలిని చూడొద్దు, ప్రభువుని చూడు. గాలిని చూస్తే కృంగిపోతావు. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోయి అలా చేతగాని వాడు అవుతున్నది బైబిల్లో. కాబట్టి కృంగిపోకుండా ప్రభు వైపు చూడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చక్కని మాట చూస్తాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెడదాం. యేసు వైపు నువ్వు చూడగలిగితే నువ్వు ముందుకు సాగగలవు. ఆయన వైపు చూడగలుగుతున్నావా? అయితే గొప్ప సంగతి ఏంటో తెలుసా? చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను రక్షించు. చిన్న స్మాల్ ప్రేయర్, ప్రభువా నన్ను రక్షించు. చక్కని ప్రార్థన. ఆ ప్రార్థన చేయంగానే ఆ ప్రార్థన ప్రభు విన్నాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని
పట్టుకొనెను. మునిగిపోతున్న పేతుర్ని లేవనెత్తాడు. నువ్వు పిలువు ప్రభుని. ప్రభువా కనికరించు అని పిలువు. ప్రభువా కృప చూపించు అని పిలువు. ఆయనకి జవాబిస్తాడు. ఆయన్ని ప్రార్థనకు స్పందిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా, వెదకుడి మీకు దొరుకును అన్నాడు కదా. అడగండి దేవుణ్ణి. ప్రభువా కనికరించు, ప్రభువా నన్ను రక్షించు అని కేకలేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అని అతనితో చెప్పాడు. అల్ప విశ్వాసి, ఇతని విశ్వాసే కానీ విశ్వాసము లేకుండా అయిపోయింది. ఈరోజు అల్ప విశ్వాసిగా ఉన్నావా? సందేహిస్తున్నావా? అల్ప విశ్వాసికున్న లక్షణం ఏంటో తెలుసా? సందేహిస్తాడు. అల్ప విశ్వాసికున్న మరో లక్షణం ఏంటో తెలుసా? చింతిస్తాడు. ఆహారం గురించి, వస్త్రం గురించి, రేపటి గురించి అల్ప విశ్వాసి చింతిస్తూ ఉంటాడు, సందేహిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు అల్ప విశ్వాసిగా ఉన్నావా? ఆయన వైపు చూస్తే నీ అవిశ్వాసం పటాపంచలైపోతుంది. విశ్వాసంతో ముందుకు సాగలవు. వారు దోణి ఎక్కినప్పుడు, అంటే పేతురు యేసుప్రభు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. యేసుని మ్రొక్కి దేవుని కుమారుడని గుర్తించారు. ఏమని ఇంతవరకు గుర్తించలేదా? అవును, ఇంతవరకు గుర్తించలేదు. ఒక్కసారి కూడా ఇంతవరకు మనం చదివిన భాగంలో దేవుని కుమారుడు అని ఒప్పుకోలేదు. దేవుని కుమారుడిని గుర్తించలేకపోయారు. ఈ సందర్భంలో యేసు ప్రభుని దేవుని కుమారుడిగా గుర్తించి ఆయన ఆరాధించారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తుఫాను వచ్చినప్పుడు ఈయన ఎట్టివాడో అనుకున్నారు, కానీ దేవుని కుమారుడని ఇక్కడ గుర్తించి ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన్ని మ్రొక్కారు. 34 వచనం, వారందరికీ వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లున్న ప్రదేశము అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్ము ఆయనను వేడుకొండ్రి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. గెన్నేసరతు దేశమునకు వచ్చిరి. నేను గడిచిన దినాల్లో చెప్పాను, గెన్నేసరతు అన్నా, గలిలయ అన్నా, తిబేరి అన్నా ఒకటే. 3 పేర్లు ఒకదానికి ఉంది. కాబట్టి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని జనులు గుర్తించి రకరకాల వ్యాధిగ్రస్తుల్ని, రోగుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభు దగ్గర తీసుకొచ్చి వారు అన్నారు, వస్త్రపు చెంగు మాత్రం ముట్టనివ్వు, వారు స్వస్థపరచబడతారు. అంత విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చారు. విశ్వాసంతో తాకిన వారందరూ స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. సో 14వ అధ్యాయం నుంచి యేసు ప్రభు యొక్క ఆ శ్రమకాలం ప్రారంభించబడింది. ఈ శ్రమకాలంలోనే యోహాను మరణించటం, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిపెట్టడం, పేతురు నీళ్ళ మీద నడటం, ఈ భాగాన్ని మనము ఈరోజు ధ్యానంలో మనం చూసాం. మరి మిగతా ధ్యానాల్ని మనం క్రమంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆసక్తిగా దేవుని వాక్యం కొరకు కనిపెడుతున్న మీ అందరికీ ప్రభుపేట శుభాలు, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, విత్తబడిన మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. మేము ప్రభువా నీ మాటకి స్పందించే వారిగా చేయండి. విశ్వాసముతో బ్రతికే వారిగా చేయండి. అల్ప విశ్వాసం మాలో ఉండొద్దు. ఆ చంటి బిడ్డ ఆ రొట్టెలను ప్రభు చేతిలో పెట్టినట్లుగా మా జీవితాలు మీ చేతిలో పెట్టి విరవబట్టడానికి ఇష్టపడటకు సహాయించండి. ఆశీర్వాదానికి కారకులుగా ఉండటకు సహాయించండి. ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నీరుకట్టి ఫలింపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని నీ గాయం గలుస్తున్న మీరు తాగి స్వస్థపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 8 నుంచి 12 అధ్యాయాల వరకు నేను ప్రశ్నలు చెప్పబోతున్నాను. దయచేసి రాసుకోండి, క్విజ్లో పార్టిసిపేట్ అవ్వండి. చక్కని దేవుని మాటలు మీరు నేర్చుకోవటానికి, మీరు జ్ఞాపకం పెట్టుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి కనుక ఈ ప్రశ్నలు గమనించండి. యేసు ప్రభు వేటిపైన అధికారం గలవాడని 8-9 అధ్యాయాలు మనం చూసాము. యేసు ప్రభు వేటిపైన అధికారం గలవాడని 8-9 అధ్యాయాల్లో మనం చూసాం. రెండో ప్రశ్న, శిష్యుని ఎన్నిక, శిష్యుని పరిచర్య, శిష్యుని వెల తెలియజేసే అధ్యాయం ఏమి? శిష్యుని ఎన్నిక, శిష్యుని పరిచర్య, శిష్యుని వెల తెలియజేసే అధ్యాయం ఏమి? మూడో ప్రశ్న, తోడేళ్ల మధ్యకు శిష్యులను ప్రభు ఎలా పంపుతున్నాడు, ఎలా ఉండమని తెలియజేశాడు? తోడేళ్ల మధ్యకు శిష్యులను ఎలా పంపుచున్నాడు, ఎలా ఉండమని తెలియజేశాడు? నాలుగో ప్రశ్న, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడవద్దు? ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడొద్దు? ఐదో ప్రశ్న, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవడు, అతని కంటే గొప్పవారు ఎవరు? మరలా చెప్తాను, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవరు, అతని కంటే గొప్పవారు ఎవరు? ఆరో ప్రశ్న,
విస్తారమైన అద్భుతములు జరిగినను మార్పు చెందని పట్టణాలు ఏమి? విస్తారమైన అద్భుతములు జరిగినను మార్పు చెందని పట్టణాలు ఏమి? 7వ ప్రశ్న, ఆకాశం మట్టుకు హెచ్చించుకున్న పట్టణమేమి, దానికి కారణమేమి? ఆకాశం మట్టుకు హెచ్చించుకున్న పట్టణమేమి, దానికి కారణమేంటి? 8వ ప్రశ్న, ఎప్పుడు విశ్రాంతి కలుగుతుంది? ఎప్పుడు విశ్రాంతి కలుగుతుంది? 9వ ప్రశ్న, విమర్శ దినమందు శేబాదేశపు రాణి నేరస్థాపన చేయుట గల కారణమేమి? విమర్శ దినమందు శేబాదేశపు రాణి నేరస్థాపన చేయుటకు గల కారణమేమి? 10వ ప్రశ్న, శాస్త్రులకును పరిసయ్యులకును అనుగ్రహించబడుచున్న సూచ్యక్రియ ఏమి? శాస్త్రులకును పరిసయ్యులకును అనుగ్రహించబడిన సూచ్యక్రియ ఏమి? ఈ ప్రశ్నలు త్వరగా రాసి జవాబు పంపించాల్సిందిగా పెట్టమని చేస్తున్నాం. గత పాఠంలో జవాబు పంపించిన వారి పేర్లు చదువుతాను, దయచేసి గమనించండి. సిస్టర్ దివ్య, సిస్టర్ లిపి, సిస్టర్ రూప, సిస్టర్ స్వరూప, సిస్టర్ రెబిక, బ్రదర్ వంశీ, బ్రదర్ మహేష్, బ్రదర్ సన్నీ, సిస్టర్ సుభాషిణి, సిస్టర్ దీప్తి, సిస్టర్ దీపిక, సిస్టర్ అరుణ, సిస్టర్ శ్రీదేవి, సిస్టర్ హేమశ్రీ, సిస్టర్ షకీనా, సిస్టర్ గ్రేసీ, సిస్టర్ మోనికా జాన్సన్, బ్రదర్ కిషోర్, సిస్టర్ ప్రణీత, బ్రదర్ నిశాంత్, బ్రదర్ చందు, సిస్టర్ కుమారి, బ్రదర్ యశస్వి, సిస్టర్ ప్రిసిల్లా, బ్రదర్ అజయ్, సిస్టర్ పద్మ, బ్రదర్ భూషణం, సిస్టర్ విజయ, బ్రదర్ ప్రశాంత్, బ్రదర్ రమేష్. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పారు. మరి వచ్చే ప్రశ్నలకు కూడా దయచేసి జవాబు చెప్పండి. ఆలస్యం కాకుండా త్వరగా మీ క్విజ్ కూడా పెట్టాలని ఆశపడుతున్నాను. క్లాసెస్ కూడా త్వరగా ఉంటాయి కనుక ప్రతి క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దేవుని మాటలు విని క్విజ్లో పార్టిసిపేట్ పొందాల్సిందిగా పెట్టమని చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.